ప్రతిసారి లెక్కేస్తే రైతు మనకి ఏమనుకోడు. మనం రూపాయి పెడతాను, మనం రూపాయి పెట్టి డబ్బులు పెట్టి కట్టుకుంటున్నాం అన్న. నీకు డౌట్ వచ్చిన బ్యాగ్ నువ్వు లెక్కేయాలి. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మా. సో చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నాను ఈ విషయం, కుదరలేదు. చేప పిల్ల కొనుక్కునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నా దగ్గరే కదండి, మీరు ఎక్కడ కొనుక్కున్నా, ఎవరి దగ్గర కొన్నా, కొంతమంది నాకు ఫోన్ చేసి మరీ చెప్తున్నారు, అన్న మేము చేప పిల్ల కొన్నాం, ఇంత నెంబర్ వస్తుంది అనుకున్నాం, ఇంత నెంబరే వచ్చింది అన్న, ఈ నెంబర్ వస్తుంది అనుకున్నాం, వాళ్ళు ఇలా మోసం చేశారన్న, ఇలా జరిగిందన్న, మేము వేరు చోట కొన్నాం, ఇలా జరిగిందని నాకు బోర్డుని ఫోన్ కాల్స్ అండి. అన్ని కాల్స్ అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు, ఎందుకంటే నేను ఏదో పనిలో ఉంటాను కాబట్టి. సో ఆ టైంలో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు రైతులు నాకు చెప్పే బాధలు, సో ఇలాంటిన్నింటికి ఒక సొల్యూషన్ ఆ టైంలో వాళ్ళకి చెప్పాను. కానీ ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో. చేప పిల్ల మనం కొనుక్కునేటప్పుడు ఎక్కడైనా సరే ఇందులో 2 రకాలు ఉంటాయండి. అది ఏ చేప పిల్లైనా కావచ్చు. అంగుళం సైజు, 2 అంగుళాల సైజు, 3 అంగుళాల సైజు, 3 పైన 3 లోపు, ఇది 2 భాగాలు. సో 3 లోపు ఉన్న పిల్లని మీరు గిన్నె కొలత పెట్టి అయినా సరే కొలుచుకోవచ్చు. గిన్నె కొలత వేసుకునేటప్పుడు గిన్నెకు చుట్టూ బొక్కలు ఉండాలి, ఆ వాటర్ అనేది లేకుండా జాగ్రత్తగా అయితే మనం కొలుచుకునేటప్పుడు మీరు అక్కడే ఉండండి, ఎదురుగా చూసుకోవాలి. గిన్నె అవసరం నిదానంగా పోయమని చెప్పండి. అవసరమైతే మీరు అబ్జెక్షన్ పెట్టవచ్చు. కొనుక్కునేది మనం, రూపాయి ఇస్తుంది మనం. నాకొద్దు నువ్వు అలా పోస్తే, కంపల్సరీగా పైకి లేపమను, నీళ్ళు లేకమను, తీయమను, అవన్నీ బొక్కలు కారిన తర్వాత నువ్వు పోసుకో. అబ్జెక్షన్ పెడితే కంపల్సరీ రైతు కూడా వింటాడు. ఎందుకంటే సాటి రైతు కష్టం ఒక రైతుకే తెలుసు. 3 పైన ఉంది చేపల్ల, అది లెక్కేసుకోండి. కంపల్సరీ లెక్కకి వెళ్ళిపోండి. 3 పైన ఉందనుకుంటే గిన్నె కొలతొద్దు, లెక్కకి వెళ్ళిపోండి. 3, 4, 5 కూడా ఉంటుంది. 3 సైజులు వస్తాయి కంపల్సరీగా. ఏ చేపలైనా సరే 3 సైజులు ఉంటాయి. 3 లోపు అనుకో, అంగుళం ఉంటుంది, 2 అంగుళాలు ఉంటుంది, 3 వస్తుంది. ఎక్కువ 2 ఉంటుంది, అంగుళం తక్కువ వస్తుంది. ఓకేనా? సో లెక్క విషయానికి వచ్చేసరికి ఎలా అన్న, అసలు ఏంటి మా ముందే లెక్కేస్తున్నారు, నెంబర్ వేసుకున్నా సరే తగ్గుతుంది అని కొంతమంది అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది ఫోన్ కాల్స్లో కూడా నాకు చెప్పారన్న, ఇలా పరిస్థితి ఉందన్న, ఇలా జరిగిందని చెప్తున్నారు. సో మీరు నా దగ్గర పిల్ల వేసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి, నా దగ్గర పిల్ల అయితే ఎక్కడా తగ్గదు, ఇది మాత్రం పక్కా అండి. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ నేను మెయింటైన్ చేస్తాను. మీరు ప్రతిదీ పిల్ల ఎక్కువే వస్తే తప్ప తక్కువ రాదు. నా దగ్గర కాకపోయినా మీరు ఎక్కడైనా కొనుక్కున్నా సరే, అన్నిసార్లు నా దగ్గర రావాలంటే అవ్వదు. సో మీరు ఎక్కడ కొనుక్కున్నా సరే పిల్ల కొనుక్కునేటప్పుడు కంపల్సరీగా ఒక 3-4 బ్యాగులు అయిపోయిన వెంటనే, 3 పైన కొంటారు చూడండి, 3-4 బ్యాగులు అయిపోయినప్పుడు 5వ బ్యాగులు ఎక్కేసేసుకోండి, లేదా 6వ బ్యాగులు ఎక్కేయండి. మళ్ళీ 5-6 బ్యాగులు అయిన తర్వాత మళ్ళీ పిల్ల ఎక్కేయండి. వలవాళ్ళు వేస్తూ ఉంటారు, ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది, ఒక పిల్ల అటు పిల్ల పడతా ఉంటుంది. ప్రతి 5 బ్యాగులు 10 బ్యాగులు లెక్కేసుకోండి పిల్ల. అప్పుడు ఏమవుద్దంటే వల వేసేవాడు రైతు కూడా జంకుతాడు, పిల్ల కట్టకెళ్తా ఆగుతాడు, వేసే లెక్క వేయాలంతే. నా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్కి నేను ఇదే చెప్పాను, అన్న మీరు పిల్ల ఎక్కేసుకోండి బ్యాగ్లో. మా వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళు ఎక్కేస్తూ ఉంటారు, వాళ్ళలో కూడా నేను అదే చెప్తాను, అన్న నెంబర్ ఎక్కడ తగ్గకూడదు, కరెక్ట్గా రావాలి. 100 పిల్ల వేసిన తర్వాత ఇంకో పిల్ల వేయండి అని చెప్తాను. ఇంకో పిల్ల పడవచ్చు కింద, ఒక్కో బ్యాగులో పడవచ్చు, ఒక్కో బ్యాగులో పడకపోవచ్చు. అవి లెక్కేసుకోకూడదు మనం, అవి బోనస్ అనమాట. అవి కొన్నిసార్లు బోనస్ కూడా మనకు కాసేస్తాయి. చేయొద్దు. 5-6 బ్యాగులు వెళ్ళిపోయినాయి బండిలోకి, 6వ బ్యాగులు ఎక్కండి, మళ్ళీ 10 బ్యాగులు వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఇంకో బ్యాగులు ఎక్కండి, మళ్ళీ ఇంకొక 50 బ్యాగులు వెళ్ళి, మళ్ళీ 30 బ్యాగులు 40 బ్యాగులు మళ్ళీ లెక్కండి. ప్రతిసారి లెక్కేస్తారు రైతే మనకి ఏమనుకోడు. మనం రూపాయి పెడతాను, మనం రూపాయి పెట్టి డబ్బులు పెట్టి కట్టుకుంటున్నాం అన్న. నీకు డౌట్ వచ్చిన బ్యాగులు నువ్వు లెక్కేయాలి, లేదు నేను వదిలేస్తా అనొద్దు. అలా చేసే చాలామంది పిల్లలు మోసం అయితే జరుగుతుంది. ఎక్కడైనా కొనండి, ఏ రైతు దగ్గరైనా కొనుక్కోండి, ఏ బ్యారగాడి దగ్గరైనా కొనండి, ఈ స్టాండర్డ్స్ మీరు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. పిల్ల కొనుక్కునే ప్రతి ఒక్క రైతు, సో వాడు మన దగ్గర నమ్మకం, ఎంత నమ్మకమైనా సరే. నా దగ్గరకు వచ్చే రైతులు కూడా నేను అదే చెప్పిన, అన్న బ్యాగ్ ఆపుని బ్యాగ్ లెక్కేసుకోండి, బ్యాగ్ ఆపుని బ్యాగ్ లెక్కేసుకోండి అని నేను ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పాను. ఎందుకంటే నా ధర్మం, నా వ్యాపార ధర్మం, నేను చెప్పాలి, నా బాధ్యత ఉంది. 10 మందికి నేను ఇలా చెప్తున్నా, అన్న ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అని ప్రతి విషయం చెప్పినప్పుడు మనం అలా చెయ్యం. ఎందుకంటేనండి, నాకు వచ్చిన సబ్స్క్రైబరు రేపు పొద్దున్న మళ్ళీ నా దగ్గరికి రావాలి. నిన్న కాక మొన్న మళ్ళీ పాత వాళ్ళు నా దగ్గరికి వేసుకెళ్ళారు, నాకు మళ్ళీ ఆర్డర్లు వచ్చినాయి. ఎందుకని వచ్చినాయి ఆర్డరు? నా దగ్గర పిల్ల వేసుకెళ్ళారు, వాళ్ళు అనుకున్న పిల్ల అనుకున్నట్టు వచ్చింది. 1000-1500 పిల్ల ఎక్స్ట్రా కూడా వెళ్ళింది. 50,000 పిల్ల మీద 1000 పిల్ల వచ్చేసింది ఎక్స్ట్రా. నేను ఆల్రెడీ వేస్తూ ఉంటా, అది కూడా అదృష్టం. కంపల్సరీగా అండి అలా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర పిల్లల్లో స్టాండర్డ్స్ అయితే అలా ఉంటాయి. మీరు ఎక్కడ తీసుకున్నా సరే పిల్ల, ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? సో ఇది టాపిక్ ఈరోజు, చేప పిల్ల కొనుక్కునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్ మీద కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు. ఇంకో విషయం అండి, నాకు జనరల్ షిఫ్ట్ పడిందండి. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు ఫోన్ లిఫ్ట్ చేసే అవకాశం లేకుండా పోతుంది. సో దాని మూలంగా ఏంటంటే నేను కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ టైంలో మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే కాల్ బ్యాక్ చేస్తానండి, 100% కాల్ బ్యాక్ చేస్తాను నేను. సో ఆ కాల్ బ్యాక్ చేసినప్పుడు మీరు ఏదో పనిలో ఉండొచ్చు, ఒకవేళ చూసిన వెంటనే మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను దాన్ని బట్టి మనం అయితే మాట్లాడతాం. డెఫినెట్గా మీకు ఉన్న డౌట్స్ కానీ సందేహాలు అనేది మన ఛానల్లో ఆడియో కాల్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి. సార్ మీరు అవన్నీ చూసి మీకు ఏ విషయం కావాలో, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. అందులో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.